స్టాంప్ పెట్టి అప్పుడు దీపం గుర్తు వాల్మీకి ఆవాసాన్ని ఈ ఆవాస భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా ఆవాస కమిటీ అధ్యక్షులు శ్రీ పోచవరం గారు కార్యక్రమంలో ఉన్నారు. ఆవాస కమిటీ సభ్యులను పరిచయం చేస్తాను. ఆవాస కమిటీ అధ్యక్షుడిగా జయించారు. కార్యదర్శిగా నందెల్లి మధుమోహనరావు గారు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు గారు ఆవాస కార్యదర్శి. కోశాధికారిగా శ్రీ శ్రీనివాస్ గారు, సిరిపురం శ్రీనివాస్ గారు వ్యాపారవేత్త. సహ కోశాధికారిగా కైలాసం గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు ఉన్నారు. ఆవాస కమిటీ సభ్యులుగా శ్రీ కైలాస సూర్యనారాయణ గారు, పివి సూర్యన్ గారు ఉన్నారు. అదేవిధంగా మల్లేశం, పెద్ద మల్లేశం గారు, మధుకర్ గారు, విజయ్ గారు, హరీష్ గారు, లక్ష్మీనారాయణ గారు అందరూ ఆవాస కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. అతిథులకు సన్మాన కార్యక్రమం. ఆత్మీయులు శ్రీ మాజీ చైర్మన్ గారు శ్రీ నాగభూషణ్ గారు అగన్న మండల ఆకారం వ్యాప్తం ఏన చరాచరం అగన్న మండల ఆకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం లక్షితం ఏన తస్మై శ్రీ ఆదినాథస్య జ్ఞానాంజనశలాకయా ఆవాసాల గురించి ఒక 2 నిమిషాలు. From class 9. This awasam was established on 9th August 1992. It is the 32nd year of this awasam. This awasam was organized by Seva Bharati and it is totally run by the help of the society.
Like if anyone's birthday, they will donate us some money or any other things which are useful to us. And in this awesome, every child will spiritually, mentally, and physically they will become organ development. In this awesome, we regularly do yoga, meditation, exercise, and we also play games every day in the evening. In this awesome, there is a friendly environment. This awesome was fully covered with trees, and we feel fresh in this awesome. And every child feels like if their neighboring child has their brothers, we never fight each other. In this awesome, many students studied and settled well in the society. Like the brother, Tavinaraya the brother, he studied in this awesome. Of this awesome is to develop the child in all-round development. In this awesome, we also learn. దేశం కోసమే నా హృదయం నా దేహం నా సర్వస్వం, నా హృదయం నా దేహం నా సర్వస్వం, నా సర్వస్వం అర్పించుకుంటా అమ్మ కోసమే, అర్పించుకుంటా అమ్మ కోసమే, ప్రాణం పోతే పోని దేశం కోసమే, ప్రాణం పోతే పోని దేశం కోసమే. ఆవాస పరిచయం విద్యార్థి దాదాపుగా మొత్తం చెప్పాడు. దాంతో పాటుగా మనము దీనికి సెలక్షన్స్ ఈ రోజుల్లో కరోనా సమయం నుంచి కరోనా ఆ తర్వాత విపత్తులు చాలా కొన్ని అనుకోని విపత్తులు జరుగుతున్న సందర్భంలో కూడా పేపర్లో చూసి కూడా మనం సెలక్షన్ చేయడం జరుగుతుంది. మొన్న గత వేసవిలో కొరుట్లలో ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్తూ ఉంటే లారీ కింద యాక్సిడెంట్ అయ్యి లారీ కింద పడి ఇద్దరు చనిపోయారు స్పాట్లో. వారికి 3 పిల్లలని పేపర్లో వచ్చింది. తెల్లారే మేము అక్కడికి చేరి వాళ్ళిద్దరి పిల్లలు తీసుకునే బాధ్యత అని చెప్పి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రెస్లో చూసిన మిగతా సమాచారాన్ని బట్టి కూడా ఎవరి సిఫారసు లేకుండానే ఎవరి ద్వారా రాకుండా మా సేవాభారతి తనకు తానుగా వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇంకొకటి ఈ మధ్యనే మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఒక బ్యాచ్ పూర్తయింది. 2వ బ్యాచ్ 5వ డేట్ నాడు స్టార్ట్ అయింది. అంటే ఇటు విద్యార్థుల చదువు దీంతో పాటు ఇంకో ప్రాజెక్ట్ కూడా అది స్టార్ట్ చేశాం. తర్వాత నూతన భవనం ప్రారంభమైన తర్వాత కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఆలోచన చేస్తున్నాం. అంటే స్టడీ కావచ్చు, ఇంకా టెక్నాలజీ ఇట్లాంటివి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచన సేవాభారతి జీవితం చేస్తుంది. దీని అంతటికి విద్యార్థి చెప్పినట్టుగా వీళ్ళ ఖర్చులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రాంతం నుంచి దాతల సహాయంతోనే నడుస్తుంది. తర్వాత ఇక్కడి సమాజం సేవా తత్పరులు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళ చక్కటి చూపుతోని ఈ ప్రాంతంలోని సమాజానికి మాకు సేవ చేసే అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సేవా భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 1,75,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువనే జరుగుతున్నాయి. అయితే ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల భాగస్వామ్యంతో దాతల యొక్క దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడుతున్నాయి. అయితే అందులో భాగంగానే మన జగిత్యాలలో ముఖ్యంగా 3 సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఒకటి మాధవ్ సేవా పరిషత్ ఆధ్వర్యంలో గల సురభి గోశాల, రెండవది ఈ శ్రీ వాల్మీకి ఆవాసం, మూడవది రాష్ట్ర సేవికా సమితి భగినీ నివేదిత ఆవాసం, నిరాశ్రిత బాలికలు పూర్తిగా అనాథలైనటువంటి బాలికల కొరకు ఈ విధంగా 3 సేవా కార్యక్రమాలు ఇక్కడ జగిత్యాలలో గత 32 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. అందుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పెద్దలకి అందరికీ గతంలో మనకు మధ్యనే మన శ్రీ జీవన్ రెడ్డి గారు వారు మన భవన నిర్మాణం కొరకు పిల్లలకు నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. పిల్లలు అంటే ఈ పరోపకారార్థ విధం శరీరం సేవాహి పరమోధర్మ అనేటువంటి ఒక ఉద్దేశంతో పరలోకరికే మనము
ఈ శరీరాన్ని సమర్పించాలని చెప్పి ఇప్పుడు చిన్నారి చెప్పినట్టుగా మరి ఆ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అయితే ఈ ఆవాసము 1992వ సంవత్సరం ఆగస్టు మాసం క్విట్ ఇండియా రోజు, అయితే ఏదైతే క్విట్ ఇండియా అనేటువంటి పెద్ద మూమెంట్ జరిగిందో ఆ విధంగానే క్విట్ పావర్టీ, క్విట్ లిటరసీ, నిరక్షరాస్యతను తర్వాత పేదరికాన్ని పారదోలాలనేటువంటి సదుద్దేశంతో కేవలం 8 మంది బాలులను మరి మనము ఈ ఆవాసంలో తీసుకొచ్చి ఈరోజు మనకు 50 మంది దాకా పిల్లలు ఉన్నారు. 150 మంది పిల్లలకు కూడా మనం వసతి ఏర్పరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం పక్కనే ఒకటి ఇప్పుడు మనం సందర్శిద్దాం. అది ఒక 3 కోట్ల బడ్జెట్తో 3 అంతస్తుల భవనంగా నిర్మాణం అవుతున్నది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్, వైరింగ్, వెల్డింగ్, ఎలక్ట్రిఫికేషన్, రేడియోగ్రఫీ, తర్వాత ప్లంబింగ్, అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, దగ్గర కుటుంబ శిక్షణ కేంద్రం కూడా నడుపుతూ ఇప్పటికే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. 32 మందికి మనం శిక్షణ ఇచ్చాం. ఇప్పుడు 2వ బ్యాచ్ ప్రారంభమైంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకు ఒక ఆహ్వానంగా ఉంటూ ఆలంబనగా ఉంటూ మరి చక్కని భవన వసతి ఏర్పరచాలి, ఉత్తమమైనటువంటి విద్యాబోధన అందించాలని చెప్పి పిల్లల్ని ఉత్తమ విద్యా కేంద్రమైనటువంటి శ్రీ గీతా విద్యాలయంలో చదివించడం జరుగుతుంది. అనేక రకాల వసతులు ఏర్పరచాలనేటువంటి ఒక సదుద్దేశం పిల్లల్ని అన్ని రంగాల్లో శారీరక, మానసిక, సాంఘిక అన్ని రంగాల లోపల వాళ్ళ సర్వాంగీణ వికాసం పొందించాలని చెప్పి మనము ప్రయత్నం చేస్తున్నాము. చక్కటి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దబడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆవాసం నడుపుతుంది. సహకరిస్తున్నటువంటి పెద్దలు మాన్యులు జీవన్ రెడ్డి గారికి మరియు మొన్ననే మన ఈ ఆవాసానికి 50,000 అందించినటువంటి మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వీరు నాగభూషణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యాలయం కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి పూర్వ విద్యార్థులు మరి దాంట్లో ముందుకు వచ్చారు. దానికి కూడా మీ సహకారం ఉండాలి సార్. మరి ఈ ఆవాసం సేవా భారతి జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుండి పలు కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా చిన్నారులకు ఒక మంచి క్రమశిక్షణ నేర్పుతూ దేశానికి ఒక సైనికులు తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంగా నిరుపేద విద్యార్థులకు ఒక ఉత్తమమైనటువంటి ఒక విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక భావన తలంపుతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఈ వాల్మీకి ఆవాస ఏదైతే సేవా భారతి ఆధ్వర్యంలో తెలుగులో చేయబడుతుందో ఈ సేవా భారతి అధ్యక్షుడైనటువంటి మిత్రుడి వారితో బాగా కార్యక్రమం పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు, ముఖ్యమైన ప్రియమైన విద్యార్థులు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ఏ దేశం వెళ్ళినా పొగడరా నీ దేశాన్ని, నీ తల్లి భారతిని తెలియపెట్టగలుగుతుందో ఇవాళ భారతదేశ సంస్కృతి అంటే మన హిందూ సంస్కృతి అని చెప్పారు. అంటే భారతదేశం హిందూ సంస్కృతిని విడిదైనటువంటి యొక్క అనుబంధం కలిగి ఉన్నటువంటి అంటే ఒక విధంగా భారతదేశంలో లౌకికవాదానికి ఏదైతే మెటీరియల్ మనం భావిస్తామో దానికి పుట్టినీళ్ళు ఏదైతుందో హిందూ సాంప్రదాయం. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి ప్రతిష్టలు నిలబడిపోయి చేయబడుతున్నాయని చెప్పంటే వాళ్ళు ఎవరైనప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిలబెట్టడంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. అంటే వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహానుభావులు ఇందులో ఉండి ఉంటారు. కానీ స్వాతంత్రానంతరం ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రతను ఐక్యతను నిలబెట్టడం అనేది ప్రధానమని చెప్పండి. ఆ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టడానికి
ఈ దేశ సంస్కృతిని కూడా కాపాడుకోవడం అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పాలి తప్ప. అందులో భాగంగా దానికి అనుగుణంగానే ఇవాళ ఈ ఆవాస నివాసిత కార్యక్రమాలు, నివాసిత పాఠశాలలు ఏర్పాటు చేసుకోవటం, ముఖ్యంగా డాక్టర్ శంకర్ గారికి వాళ్ళ వృత్తిపరంగా వైద్యులే కావచ్చు కదా, వృత్తిపరంగా వైద్య వృత్తికి పరిమితం కాకుండా సమాజ సేవ అనే యొక్క భావనతోని వాళ్ళ సేవలు చూస్తున్న విషయం కూడా మనకు అందరూ తెలుసని చెప్పండి. నేను కూడా దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వాడిని ఇక్కడ జగిత్యాలలో నేనే అనుకుంటా. అందరూ ఆఖరి పూర్తి ఉన్నది, కానీ కాలం ఏదైతుందో మార్పులు తీసుకొస్తుంది. మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న దాన్ని మాత్రం ఏదైతుందో కొంచెం నేనే అందరికీ సీనియర్. నాకు అప్పుడప్పుడు ఒక పరీక్షలు అంటే చెప్పారు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పటి 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంతోనే కొనసాగుతూ కూడా ఏదైతుందో నిలుపుకుంటున్నా అని చెప్పారంటే నాకు నేను గొప్ప అనుకుంటే చెప్పాను. చాలా మార్పు కాలానికి అనుకునే మారలేకపోతుంది, కానీ నిలుపుకుంటుంది. ఏదైనా నేను చెప్పట్టు నేను వివిధ రాజకీయ పార్టీలను చూశాను. నేను నా ప్రజా జీవితం ఆరంభంలో నేను ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని అంటే పూర్తిగా విభేదించినటువంటి వాడిని. నా విధానం చూశాను, అందరూ ఆశ్చర్యపోతారని చెప్పాను. నేను పూర్తిగా విభేదించాను. కానీ తదుపరి నేను 1981లో ఏదైతుందో నేను పంచాయతీ సమితి అధ్యక్షుడు గెలిచినప్పుడు ఇక్కడ 14 మంది గెలిస్తే 13 కాంగ్రెస్ వచ్చారు. ఐఎమ్ ఓన్లీ ది పర్సన్. నేను ఒక్కటి సమితి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేయకుండా కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో ఏదైతుందో నేను నిలబడ్డాను చెప్పండి. మల్యాల సమితి అధ్యక్షుడిగా అంటే అప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా పోరాటం చేసుకుంటాను నేను ఒకరు. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటాను నేను ఒకరిని చెప్పండి. పరిస్థితులు కాకుండా ఎప్పుడైతే 1983లో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ప్రజా జీవితం అడిగడం, తెలుగుదేశం పార్టీకి మొదటిసారి అవకాశం రావడం, శాసనసభ్యుడిగా గెలుపొందడం, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, మాకు అనుకుంటా చేయగలిగాను. కానీ తదుపరి ఏదైతుందో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో విభేదించడం, వారి యొక్క ఆలోచన విధానం నాకు నియంత్రణతో ధోరణి విభేదించి బయటకు రావటం. అప్పుడు ఏదైతుందో ఈ దేశ సమగ్రత కాపాడటంలో భాగంగా ఇందిరాగాంధీ గారు అంటే ఒక విధంగా అప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదం అందరూ తెలిసిందే చెప్పంటున్నాను. ఖలిస్తాన్ ఉగ్రవాదం ఏదైతుందో ఈ దేశ విచ్ఛిన్నతికి ఒక మూలంగా తయారైంది. దేశ విచ్ఛిన్నతికి ఖలిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా గుర్తుపడాలని చెప్పి ఉద్యమం చెప్పంటున్నాను. అటువంటి ఒక ఉద్యమాన్ని అణచాలనేటువంటి ఒక భావంతో ఇందిరాగాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు స్వర్ణ దేవాలయం మీద దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పంటారు. కానీ షీటు టీషర్ట్ బ్రెయిన్ అదే రియల్గా చెప్పంటే నేను పార్టీ ఏదైనా సమస్య కాదు. సరే దానికి ఆమె కూడా తెలుసు పరిణామాలు ఏ విధంగా ఉండకపోతాయి. పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే కూడా తెలుసు. ఊహించి కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఆమె జీవితంలో ఏదైతుందో ఈ దేశాన్ని సమగ్రత నిలబెట్టినటువంటి ఒక నాయకురాలిగా నిలబడాలి అనే ఒక భావంతో నిర్ణయం తీసుకుంది. దేశ సమగ్రత నిలబెట్టి ఆమె బలే. అప్పుడు నేను ఏదైతే చెల్లించి నేను కాంగ్రెస్లో చేయడం జరిగింది అని చెప్పాను. దాదాపు 40 సంవత్సరాలు గడుస్తుంది. నేను ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానంగా ముందుకు పోతుంది, కానీ ప్రజాసేవే నేను ప్రధానంగా భావిస్తుందని చెప్పాను. ప్రజాసేవే ప్రధానంగా పోతుందని చెప్పాను. రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కానీ ప్రజాసేవకు సంబంధించి ఏదైతే అదొక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేసిన బాధ్యత నాకు ఉంటుందన్న భావంతో నేను ముందుకు పోతానని చెప్పాను. పాఠశాల నిర్మాణ సమయం పెద్ద శంకర్ గారు ఇప్పటికి వచ్చిందో నేను అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఏదో అది నేను ఇచ్చిన గొప్పతనం కాదని అసలు మాకు ఈ నిధులు కేటాయింపై ఇటువంటి వాటికి వెచ్చించడానికి మాకు ఇస్తారు. మాకు ఇచ్చే నిధులు ఏదైతుందో మా డిస్క్రిప్షన్ అనేది ఏదైతుందో దాన్ని వినియోగించి ఇటువంటి సత్కార్యాలు వినియోగింపబడాలి. ఆ సత్కార్యాలు వినియోగింపబడే అవకాశం మీరు మాకు కల్పించి దాన్ని ప్రతిపాదించే పనులలో మీరు కుల సంఘాలు పెట్టండి. కుల సంఘాలు ఆకర్షించాలి. కుల సంఘాలు ఆకర్షించాలని చెప్పి పెడతామని చెప్పంటుండే. రాజకీయ వాళ్ళ మద్దతు పొందే ఒక ప్రయత్నం పాలన పెడతామని చెప్పంటుండే. ఇప్పుడు మీ కులం లేదు,
ఒక ప్రధాన లక్ష్యంగా చెప్పారు. క్రమశిక్షణ ప్రధాన లక్ష్యంగా చెప్పారు. హిందూ సాంప్రదాయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతుందో ఈ భవిష్యత్తు దేశ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే విధంగా ఈ విద్యార్థులు తీర్చిదిద్దడానికి సంకల్పంతో ఈ నిరుపేద వర్గాలను ఇక్కడ మీరు చేర్చి ఏదైతుందో వారికి ఒక ఆశ్రమం కల్పించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నట్టు ఒక గొప్పతనం ఇక్కడ ఒక ఫామ్ సర్వెంట్ ఉండే సంపత్ అని చెప్పాను. నాకు ఇక్కడ కొండగట్లో షిప్ ఫామ్ అనేది అక్కడ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు హ్యాండిక్యాప్, ఇద్దరు అంటే కులాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నారు. ఆ సంపత్ కొడుకు ఇక్కడ ఉండాలి. ఉన్నారా నాకు తెలియదు, నేను చేస్తానని చెప్పలేదు. అదే అంటుండే నేను చెప్పలేను, చేర్చలేదు. నా తెలియదు కూడా అంటే నేను ప్రాంతం చెప్తాను చెప్పలేదు, చేర్చలే. వాళ్ళు వచ్చేది ఉందో ఆ పిల్లోని ఇక్కడ చేర్చిన నిజంగా సంతోషపడ్డాని చెప్పంటు నేను. అదే ఏం కనబడతలేదు ఏంటో పిల్లోడు అని చెప్పి మీ చెల్లి ఇంతకడ హుషారు ఉంది, నీ చెల్లి ఇంతకడ హుషారు ఉంది. నువ్వు నెక్స్ట్ ఇయర్ మీ చెల్లిని తీసుకొచ్చి కానీ చేర్పించాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ నువ్వు చదువుతున్నావు నన్ను పెట్టకని చెప్తున్నావా? బాగా చదువుతున్నావా? ఇప్పుడు ఏ తరగతి? 7th, 2nd. అంటే ఈడు తగ్గట్టు అనుకోకూడదు, పైకి పోవాలి. ఆలస్యమైన చదువు కాబట్టి 2nd లో బిడ్డ నువ్వు తొందరగా 5వ తరగతి పోతావు. నెక్స్ట్ ఇయర్ నేను 5th చేర్పిద్దాం, నెక్స్ట్ ఇయర్ 5th చేర్పిద్దాం. అంత పట్టుదలతో చదవాలి బిడ్డ. మీ నాన్న అమ్మాయి ఏదైతుందో వాళ్ళు పాపం కష్టపడి ఏదైతుందో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. నిజంగా కూడా ఇంత పేదవర్గం కదా అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ క్యాప్. బోత్ తండ్రికి చేయలేదు సంపద అని చెప్పి తల్లి చేయలేదు. తల్లి ఏదైతుందో ఒక గౌడ్ కుటుంబం తల్లి. బోయిన్పల్లి మండల ఏదో గ్రామం ఉన్నదన్న. నేను మంత్రి ఉండగా గ్రామం సందర్శించి ఆ పాప అప్పుడు 4-5 పిల్ల నాకు తెలియదు. ఆ కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, అనాథ పిల్లలు. 2-3 పిల్లలు ఎట్లా చేయాలి ఏంటి చెప్పి ఆలోచన చేసి ఒక స్థలం ఇప్పించి ఒక గుంట భూమి ఇప్పించి నేను సొంత ఇల్లు పెట్టించి నేను సొంత ఇల్లు పెట్టించాను. ఊరికి మండలం కోరేమనుకుంటా కోరబాబు ఊరు కోరమేనా ఎవరు చెప్పు అక్కడ కోరమే కదా ఊరు కోరమే అనుకుంటా. నేను సొంత పైసలు పెట్టి అది కట్టించాను. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏదైతే ఉందో ఆ ఇంటి బిడ్డ ఏదైతే ఈ సంపదలు పెళ్లి చేసుకొని మా దగ్గర పనిచేసానికి వచ్చింది నాకు అప్పుడు తెలిసి వచ్చింది చెప్పండి. అంటే ప్రజాజీవితం ఇప్పుడు కొన్ని మనకు మర్చిపోలేనట్టు ఒక సంఘటన చెప్పండి. జీవితంలో గుర్తుండి పోయేది ఏం చెప్పండి. నేనేదో సాయము వాళ్ళ వీళ్ళను మిత్రులు సహకరింపజేసి 50,000 చేస్తూ 15,000 నేను చేస్తున్నాక కానీ ఇంటి నిలబెట్టిన తృప్తి నాకుందని చెప్పండి. ఆ ఇంటి నిలబెట్టిన తృప్తి నాకుందని చెప్పండి. ప్రజాజీవితం ఏదైనా కానీ అది ముఖ్యమైన ప్రధానం చెప్పండి. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే ఉందో వీళ్ళ మన ఈ వారికి ఈ ఆవాసం నిలబెట్టడానికి నిధులు అనే సమస్య కాకుండా నేను చూస్తాను. మొన్నటి 5 కాదు ఇంకొక 10 సమకూర్చాలి. తప్పకుండా ఆశ్రమ పాఠశాల నిలబెట్టాలి. విద్యావంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి. మాకప్పటికి ఇప్పటికీ మీకు సౌకర్యాలు మెరుగైన మీ చదువులో మాకు ఇన్ని సౌకర్యాలు లేవు. ఏదో మీరు కష్టపడి చదువుకొని ఏదైతుందో వాళ్ళు ఈ స్థాయికి ఏదగలిగామని చెప్పి అంటున్నారు. మీరు కూడా ఏదైతుందో మీకు సదుపాయాలు కలుగుతున్నాయి. మీరు చదివించడానికి ప్రోత్సహించడానికి సౌకర్యాలు కల్పింపజేయడానికి ఏదైతుందో వాళ్ళు ఇటువంటి పెద్దలు శంకరరావు గారి పెద్దలు మీకు చెప్పంటున్నారు. మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా విద్య పట్ల దృష్టికి దగ్గర వచ్చి మీరు ఉన్నత చదువులు పోయి ఒక మంచి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్తు కొరకు చెప్పంటుండే మీరు ఈ దేశాలు ఏదైతుందో ఒక అంటే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టే విధంగా మీరు తోడ్పడాలని చెప్పి నేను కోరుతూ జై భారత్. 10 లక్షల రూపాయలు నా వందనం ఇస్తానని చెప్పి ఇలాగే ఆవాసానికి సహకరించాలని కోరుకుంటూ మన ఆవాస పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఆవాస ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.